1944లో 11 ఇంకా 14 ఇయర్స్ ఉండే ఇద్దరు అమ్మాయిలు కొన్ని ఫ్లవర్స్ ని ఎత్తుక్కుంటా ఒక చోటుకి వెళ్ళారు. అయితే ఆ ఫ్లవర్స్ ని వెతికేటప్పుడు వాళ్ళకి ఇద్దరు కనపడ్డారు. వాళ్ళ పేరు జార్జ్ ఇంకా ఏమి. అయితే వాళ్ళని అడిగారు ఇలాంటి ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి. ఒకవేళ రైల్వే స్టేషన్ దగ్గర ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ కొంత టైం తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలు దారుణంగా మర్డర్ చేయబడ్డారు. పోలీస్ కి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు వెంటనే ఆ స్పాట్కి వెళ్ళారు. దాని తర్వాత దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఇలా జార్జ్ ఇంకా ఏమితో మాట్లాడారని అర్థమైంది. అయితే పోలీసు వాళ్ళు జార్జ్ ని అనుమానించడం స్టార్ట్ చేశారు. ఇంకా తనని కస్టడీలోకి తీసుకుని తనని టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ నేరాన్ని తనే చేశాడు అని ఒప్పుకునేదాకా తనని టార్చర్ చేశారు. తర్వాత జడ్జి కూడా తను చెప్పేది వినకుండా 10 minutesలోనే ఒక డెసిషన్ ఇచ్చేశారు. ఏంటంటే ఎలక్ట్రిక్ చైర్ని యూజ్ చేసి తనని చంపేయాలని చెప్పి. కానీ జార్జ్కి మాత్రం అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదు. జడ్జి మాత్రం 14 days తర్వాత తనని ఎలక్ట్రిక్ చైర్ యూజ్ చేసి చంపేయాలి అని చెప్పి డెసిషన్ ఇచ్చారు. అయితే ఆ 14th డే తనని ఎలక్ట్రిక్ చైర్ దగ్గరికి బలవంతంగా తీసుకెళ్లిపోయారు. జార్జ్ అయితే ఏడుస్తూనే ఉన్నాడు. కానీ తనని బలవంతంగా ఆ చైర్ లో కూర్చోబెట్టి 2000 volts కరెంట్స్ ని ఒకేసారి పాస్ చేసి తనని చంపేశారు. అయితే నియర్లీ ఒక 70 years తర్వాత మళ్ళీ 2014లో ఆ కేసుని రీఓపెన్ చేశారు. దాని తర్వాత వాళ్ళు రీచెక్ చేశాక తెలిసింది ఏంటంటే జార్జ్ కాదు వాళ్ళని చంపేసింది అని చెప్పి. కానీ ఆ టైంలో పోలీస్ మాత్రం అంత నిర్లక్ష్యంగా వాళ్ళని తీసుకొచ్చేసి ఇలా ఈ కేసులో ఇరికిచ్చేశారు. ఇంకా జడ్జి కూడా తను చెప్పేది అనుకున్న 10 minutesలోనే ఆ ఎలక్ట్రిక్ చైర్ పనిష్మెంట్ ఇచ్చారు. అంటే ఆ టైంలో అమెరికాలో బ్లాక్ పీపుల్కి అంత ఆర్గ్యూ చేయడానికి హక్కులు ఉండేవి కాదు. ఇంకా ఓట్ చేయడానికి కూడా రైట్స్ ఉండేవి కాదు.